సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిమ్ హ్యాండ్ విత్ లక్కీ ఎపిసోడ్ 8. ఈ రోజు మనం మాగుంటా లేఅవుట్ కాడ ఉన్న రోహిత్స్ లిఫ్టింగ్ క్లబ్ కాడికి వచ్చాం. ఇది కరెక్ట్ గా ఎక్కడ ఉందంటే మాగుంటా లేఅవుట్ కాడ నుంచి స్ట్రైట్ గా ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ లోనే పైన 4th ఫ్లోర్ లో ఉంటుంది. మనకి 4th ఫ్లోర్ లో ఉంది కాబట్టి మనం లిఫ్ట్ లో వెళ్ళొచ్చు. లిఫ్ట్ కూడా పనిచేస్తుంది, సో నో ప్రాబ్లం. లిఫ్ట్ -1 లో ఉంది, సో 0కి తెస్తాం. పైకి రావట్లేదు, వచ్చింది. ఈ జిమ్ లో మనకి బయోమెట్రిక్ ఉంది. లోపలికి వెళ్ళాలంటే మొహం చూపిస్తే గానీ పోవాలి. ఇప్పుడు ఆ మొహం చూపించే వాళ్ళు ఎవరంటే మా ఫ్రెండ్స్ అనమాట. మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ కొంతమంది. సో వాళ్ళని ఫోన్ చేసి బయటికి పిలిపియాలి, లేకపోతే నేను లోపలికి వెళ్ళలేను. రోజు రోజు కర్రగా అయిపోతున్నా. సో గైస్ ఇదే అనమాట మనకి జిమ్ ఎంట్రన్స్. ఇప్పుడు ఇది వచ్చి అదే బయోమెట్రిక్ కనిపిస్తుందా. ఇప్పుడు మొహం చూపిస్తాగా నేను లోపలికి వెళ్ళాను. ఇప్పుడు కెమెరా చూసి ఏందరా అని చెప్పి నన్ను కానీ పట్టుకుంటే మాత్రం నన్ను సాకుమ్ముతారు. సో ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేద్దాం, వాళ్ళు వస్తే మనం లోపలికి వెళ్ళొచ్చు. గైస్ వీళ్ళు నా ఫ్రెండ్స్ ఇస్మాయిల్ అనమాట, 10th క్లాస్మేట్. అరే సిగ్గుపడి బాగరా. సో గైస్ మా ఫ్రెండ్ ఒక అబ్బాయిని చూపిస్తాను. ఆ అబ్బాయి పేరు షాహుల్ అనమాట. ఏ ఏ ఏ బ్రో ఏ ఏ ఏ ఏ ఏ అజూమ్ కాదు బాయ్. వాట్ 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 సో గైస్ ఇదే అనమాట రోహిత్స్ లిఫ్టింగ్ క్లబ్. లోపల మొత్తం ఎర్రగా ఉంది, లైట్లన్నీ ఎర్రగానే ఉన్నాయి. ఇది మాత్రం రిసెప్షన్. ఈ ఎర్ర లైట్లు కాస్త కొంచెం తెల్లగా ఉన్నాయి లేదా అడుగుతాను. కొన్ని నార్మల్ లైట్స్ ఉన్నాయి, వెళ్ళి చేసి చూస్తా. సో గైస్ ఫైనల్లీ ఎర్ర లైట్లతో పాటు కొద్దిగా తెల్ల లైట్లు కూడా వేయించాను. లైటింగ్ అయితే చాలా బాగుంది. ఒక 2 లైట్స్ కే మాత్రం చాలా బ్రైటింగ్ వచ్చింది ఫేస్ మీద కూడా, అంత మొత్తం ఏరియా కాడ. సో ఇప్పుడు లోపల ఏమేమి మిషన్స్ ఉన్నాయి, లోపల ఎన్విరాన్మెంట్ అలా ఉంది, ఎక్విప్మెంట్ ఏమేమి ఉన్నాయి మొత్తం మీకు చూపిస్తాను. సో గైస్ జిమ్ లో ఎంటర్ గానే ఫస్ట్ మనకి కనిపించేది కేబుల్ క్రాసర్ అనమాట. ఇది కూడా మనకి చెస్ట్ సపోర్ట్ కేబుల్ క్రాసర్. దీంట్లో మన చెస్ట్ ని ఓవరాల్ గా మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. సారీ మైక్ స్లిప్ అయిపోయింది. సో మనం రైట్ సైడ్ చూసుకుంటే మనకి చెస్ట్ సపోర్ట్ డ్రాయింగ్ ఉంది. దీంట్లో మన లాట్స్ ని మన అప్పర్ బ్యాక్ ని మొత్తం ఫుల్ గా ట్రైన్ చేసుకోవచ్చు. సో గైస్ ఇదైతే మనకి స్క్వాట్ ట్రాక్ అనమాట. ఇలా చెస్ట్ ఫుల్ పెంచేసేసుకొని చెస్ట్ కోసం కూడా వాడుతూ ఉన్నారు. ఒకవేళ చెస్ట్ కోసం వాడుకున్న ప్రకారం అయితే మనం షోల్డర్ కోసం కూడా ఇది వాడుకోవచ్చు. సో గైస్ ఈ మిషన్ ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ అనమాట. దీంట్లో మన అప్పర్ చెస్ట్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. నా ఫేస్ మంచిగా పడుతుందా, ఎర్రగా పడుతుందా, నల్లగా పడుతుందా కూడా అర్థం కావట్లేదు లైటింగ్ లో. సో గైస్ ఈ మిషన్ పేరు షోల్డర్ ప్రెస్ అనమాట. దీంట్లో మన షోల్డర్స్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ మిషన్ స్మిత్ మిషన్ అనమాట. దీంట్లో మన ఓవరాల్ బాడీని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. మన లెగ్స్ ని అయితే ప్రాపర్ గా ట్రైన్ చేసుకోవచ్చు ఫుల్ గా. ఒకటి చెప్పాలంటే ఇది నా 3వ టేక్ అనమాట. అక్కడి నుంచి ఒకటి, ఆడి నుంచి ఒకటి, ఇప్పుడు ఇక్కడి నుంచి చేస్తున్నాను. ఈ 3లో ఏది బాగా వస్తుందో తెలియదు. ఒకవేళ ఇది కానీ బాగా వస్తుంటే మీకు మొత్తం తెలిసిపోతుంది 3 టేకులు తీసానని చెప్పి. సో గైస్ ఇదైతే స్టాండర్డ్ ఫీచర్ కల్ అనమాట. దీంట్లో మనం బార్బెల్స్ తో కానీ లేకపోతే డంబుల్స్ తో మనం ఫుల్ గా బైసెప్ ని ట్రైన్ చేసుకోవచ్చు. అది కూడా మెయిన్ గా షార్ట్ హెడ్ ని. సో గైస్ మనకి ఇక్కడ బ్యాక్ కోసం మిషన్స్ ఉన్నాయి. ఇది వచ్చి హైపర్ ఎక్స్టెన్షన్. మన లోయర్ బ్యాక్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. ఇదైతే లాట్ పుల్ డౌన్ అనమాట. దీంట్లో మన లాట్స్ ని, అప్పర్ బ్యాక్ ని, అండాలని మిడ్ బ్యాక్ ని కూడా మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. సో గైస్ మనం ఇందాక అటు నుంచి ఇలా వచ్చామన్నమాట. సో ఇప్పుడు నుంచి ఇలా వెళ్దాము. సో ఇది వచ్చి కేబుల్ క్రాస్ ఓవర్ అనమాట. దీంట్లో మన ఓవరాల్ బాడీని ఫంక్షనల్ గా మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ మిషన్ వచ్చి లెక్కర్లు అనమాట. దీంట్లో మన హ్యామ్ స్ట్రింగ్స్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. సో ఈ మిషన్ పేరు లెగ్ అడక్టర్స్ అనమాట. దీంట్లో మన హిప్స్ ని అండ్ అలానే మన ఇన్నర్ లెగ్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు దీంట్లో. సో గైస్ ఈ మిషన్ కూడా మన బ్యాక్ కి పడుతుంది అనమాట, అంటే మన లాట్స్ కి, అండ్ అలానే మన షోల్డర్ కూడా పడుతుంది ఇది కొంచెం. సో గైస్ ఈ మిషన్ లాట్స్ కంట ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ టైం ఇలాంటి మిషన్ చూద్దాం నేను. సో ఒకసారి ట్రై చేద్దాం. వామ్మో, ఓ వెనకాలకి సాగుతుంది వీటి అమ్మ. ఓకే ఓకే లాట్స్ మాత్రం భలే ఎంగేజ్ అవుతున్నాయి. వా ఫుల్ స్ట్రెచ్ వస్తుంది లాట్స్ కి. నేను ఫస్ట్ ఇది చూసిన వెంటనే మామూలుగా లోయర్ చెస్ట్ కి అనుకున్నా, బట్ ఇది లాట్స్ కి. వావ్ మిషన్ అయితే సరిగ్గా ఉంది. మనం ఆ లైన్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ ఇలా రివర్స్ వస్తున్నాం అనమాట.
సో మనకి ఇక్కడ మన ఫస్ట్ కనిపించేది లెగ్ ఎక్స్టెన్షన్ అనమాట. దీన్ని మన లెగ్స్ లో మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు మన లెగ్స్ మొత్తాన్ని. సో గైస్ మళ్ళీ మనం స్టాండింగ్ మల్టీ ఫ్లైట్ గార్డ్కి వచ్చాం అనమాట. ఇదే నాకు ఫేవరెట్ మిషన్ రీసెంట్ గా చూసిన జిమ్స్ లో అన్నిట్లో. ఎందుకంటే లేటరల్ రైల్స్ ని అండ్ అలానే లోయర్ చెస్ట్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు దీంట్లో. సో గైస్ ఈ మిషన్ కూడా లెగ్ కర్ల్ అనమాట. దీంట్లో మన హ్యామ్ స్ట్రింగ్స్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. దీన్ని మనం సపోర్ట్ తీసుకొని మన లెగ్స్ సపోర్ట్ తో ఒక్కో లెగ్ ని మనం సింగిల్ గా ట్రైన్ చేసుకోవచ్చు. సో ఈచ్ లెగ్ మంచిగా పడుతుంది మనకి. సో గైస్ ఈ మిషన్ వచ్చి పెగ్ డెక్ ఫ్లై అనమాట. దీంట్లో మన చెస్ట్ ని ఓవరాల్ గా మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. ఈ మిషన్ వచ్చి టీ బార్ రోయింగ్ అనమాట. దీంట్లో మన అప్పర్ బ్యాక్ ని మంచిగా ట్రైన్ చేయొచ్చు. సో గైస్ మనకి లెగ్స్ కోసం 2 మిషన్స్ ఉన్నాయి టోటల్ గా. ఇది వచ్చి లెగ్ ప్రెస్ అండ్ ఇది వచ్చి హ్యాక్ స్క్వాట్ మిషన్ అనమాట. ఈ సైడ్ మనకి చూసుకుంటే స్క్వాట్ ట్రాక్ మిషన్ ఉంది అనమాట. దీంట్లో మన స్క్వాట్స్ ని మంచిగా చేసుకోవచ్చు. మెయిన్ గా ఫ్రీ వెయిటెడ్ స్క్వాట్స్ ని మంచిగా చేసుకోవచ్చు. సో గైస్ ఇదే అనమాట నా ఫేవరెట్ స్పాట్. ఎందుకంటే ఇది డెడ్ లిఫ్ట్ స్పాట్ అనమాట. ఇక్కడ స్పెషల్ గా చెప్పుకోవడానికి ఏంటంటే ఇక్కడ ఇప్పటి వరకు నేను ఏ జిమ్ లో చూడలేదు. ఇక్కడ మనకి ఐరన్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చి 20 కిలో ప్లేట్ అనమాట. 20 కిలో ప్లేట్స్ అయితే నేను ఇప్పటి వరకు 4 ప్లేట్స్ చూశాను. అండ్ 5 కిలో ప్లేట్స్ అయితే అది కూడా ఒక 4 దాకా చూసాను. 25 ప్లేట్స్ ఇంకెక్కడైనా పెట్టుంటారేమో, అంతగా ఐడియా లేదు. ఎందుకంటే చాలా మిషన్స్ ఉన్నాయి కదా, లెగ్ ప్రెస్ ఉంది అండ్ అలానే హ్యాక్ స్క్వాట్ మిషన్ ఉంది. వాటిలో అయినా పెట్టుండొచ్చేమో. మిగతా అన్ని వచ్చి బంపర్ ప్లేట్స్ లాగా ఉన్నాయి మిగతావి. సో గాయ్స్ ఒకవేళ వీడియో కొంచెం బ్లాక్ గా వస్తే ఏమనుకోబాకండి. ఇక్కడ లైటింగ్ బ్లూ లైటింగ్ ఒకటే ఉంది, వైట్ లైటింగ్ లేదు. సో ఇదైతే మనకి కాఫ్ రైజ్ అనమాట, సీటెడ్ కాఫ్ రైజెస్. ఇది వచ్చి బాడీ వెయిట్ స్క్వాట్స్ చేస్తారు కదా, దాన్ని మనకి లెగ్స్ సపోర్ట్ చేసే మిషన్ అనమాట ఇది. సో ఈ సపోర్ట్ మిషన్ తో మనం బాడీ వెయిట్ తో స్క్వాట్స్ చేయొచ్చు ఇక్కడ. అండ్ అలానే ఇక్కడ మనం చూసుకుంటే మనకి బెల్ట్స్ ఉన్నాయి అండ్ అలానే ఇలాంటి బ్యాండ్స్ ఉన్నాయి. టైం కి పేరు గుర్తురావట్లేదు ఈ బ్యాండ్స్ పేరు. అలానే స్కిప్పింగ్ రోప్స్ ఉన్నాయి. అండ్ చాలా మన వార్మప్ కి కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడ ఉందన్నమాట. అండ్ అలానే కింద మనకి మ్యాట్స్ కూడా ఉన్నాయి. సో గాయ్స్ ఇది మొత్తం ఫ్రీ స్పేస్ అనమాట. దీంట్లో అందరు కింద మ్యాచ్ చేసుకొని వార్మప్స్ కానీ లేకపోతే స్ట్రెచెస్ కానీ మొత్తం చేసుకుంటారు. ఈ సైడ్ మొత్తం అంతా ఇక్కడ చాలా స్పేసే ఉంది స్ట్రెచింగ్స్ కి వార్మప్స్ కి. సో గాయ్స్ ఇదే అనమాట జిమ్ లో ఉన్న టీవీ. నేను వచ్చినప్పటి నుంచి అన్ని ఇంగ్లీష్ పాటలు తప్ప ఒకటి కూడా తెలుగు పాట రాలా ఇప్పుడు దాకా. ఆడ ఏం జరుగుతుందో అర్థం కాదు, సీన్ ఏంది. సో గాయ్స్ ఇదే అనమాట మనకి ఫ్రీ వెయిట్ సెక్షన్. మనకి ఇక్కడ 2.5 నుంచి 50 కిలోస్ డంబుల్స్ దాకా ఉన్నాయి. మనకి అప్ టు 20 కిలోస్ డంబుల్స్ దాకా రెండు సెట్స్ ఉన్నాయి. కానీ మనకి 25, 30, 35, 40, 45, 50 ఇవన్నీ ఒక సెట్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఇవన్నీ హెవీగా లిఫ్ట్ చేసే వాళ్ళే చేస్తూ ఉంటారు. సో గైస్ మనం జిమ్ లో ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్ మనకి కార్డియో సెక్షన్ ఉందన్నమాట. సో మనకి ఇక్కడ టోటల్ 4 థ్రెడ్ మిల్స్ ఉన్నాయి. సో గైస్ ఇదే అనమాట పంచింగ్ బ్యాగ్. ఇది కూడా నా ఫేవరెట్ సెక్షన్. ఎందుకంటే నేను ఫ్యూచర్ లో ఒక బాక్సర్ పోతాను, అది అవుతాను లేదో నాకు కూడా తెలియదు. సో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఒక సైక్లింగ్ మిషన్ ఉంది పక్క. సో గాయ్స్ ఈ మిషన్ పేరు వచ్చి స్కీయింగ్ మిషన్ అనమాట. ఇది మనకి ఐస్ మౌంటైన్స్ ఉంటాయి కదా, అక్కడ స్కేట్ బోర్డ్ వేసుకొని స్కీయింగ్ చేస్తూ ఉంటారు. అది ఎలా అయితే హై ఇంటెన్సివ్, ఇది కూడా హై ఇంటెన్సివ్ వర్కౌట్ అనమాట. ఇది టోటల్ మనకి కార్డియో కిందకి వస్తుంది. ఇక్కడ మనకి 2 పుల్లీస్ ఉంటాయి. ఈ 2 పుల్లీస్ ని మనం మొత్తం మన స్ట్రెంగ్త్ కిందకి లాగాలన్నమాట. ఇది ఇలా జస్ట్ ఇలా అంటుంటే మనకి ట్రైసెప్ అన్నట్టు ఉంటుంది, కానీ ఇలా చేసిన దాని వల్ల మనకి ఏం యూజ్ ఉండదు. మనం ఈ పుల్లీస్ ని టోటల్ మన బాడీతో కింద కనాలి. సో మనం ఇప్పుడైతే ఎంత స్ట్రెంత్ ని యూజ్ చేస్తూ ఉంటామో, సో మనం ఎంత స్ట్రెంత్ అయితే మనం పుల్ చేస్తూ ఉంటామో మనం ఓవరాల్ బాడీతో సేమ్ అంతే రివర్స్ స్ట్రెంత్ అది ఇస్తుంది. కాబట్టి అప్పుడు మన బాడీ ఫుల్ ఓవరాల్ గా యాక్టివేట్ అయ్యి మనం కార్డియో చేసినట్టు అవుతుంది. సో ఇది ఎక్కువగా హై ఇంటెన్సివ్ వర్కౌట్ కోసం వాడతారు, హై ఇంటెన్సివ్ కార్డియో కోసం అనమాట. సో గైస్ మనం ఇంకా జిమ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 1 మంత్ కి 3,500, 3 మంత్స్ కి 8,000, 6 మంత్స్ కి 12,000, 1 ఇయర్ కి 16,000 అనమాట. ఈ ప్రైస్ అన్ని నెగోషియబులే. మాక్సిమం 1 మంత్ కి అయితే నెగోషియబుల్ ఉండదేమో, కానీ మిగతా ప్లాన్స్ కన్నీ వచ్చి నెగోషియబుల్ చేసుకోవచ్చు. మీరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుకోవచ్చు, లేకపోతే మీరు ఒకరైనా వచ్చి మాట్లాడుకోవచ్చు. మీరు తగ్గించే ఛాన్స్ ఉంటుంది. అండ్ పర్సనల్ ట్రైనింగ్ వచ్చి ఇక్కడ మొత్తం 3 పర్సనల్ ట్రైనింగ్స్ ఉన్నాయన్నమాట. ఒక పర్సనల్ ట్రైనింగ్ వచ్చి ఈ జిమ్ ఓనర్ రోహిత్ సార్ది. ఈయనైతే ఫిక్స్డ్ రేట్ 13,000 అండ్ మిగతా 2 ట్రైనర్స్ ఉన్నారనమాట. వీళ్ళ ప్రైసింగ్ వచ్చి 11,000 పర్ మంత్. వీళ్ళు వచ్చి నెగోషియబుల్ అనమాట. వీళ్ళు వచ్చి సర్టిఫైడ్ ట్రైనర్స్ అందరూ. సో గాయ్స్ ఇంకా జిమ్ లో పాజిటివ్ గురించి మాట్లాడాలంటే ఇది నా పర్సనల్ గా చెప్తున్నాను. జిమ్ అయితే చాలా బాగుంది. అండ్ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఐరన్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. అండ్ జిమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది.
ప్రతి మజిల్ కి కావాల్సిన ప్రతి ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది. ఏ ఎక్విప్మెంట్ ఓల్డ్ అయితే కాదు, అన్ని న్యూ మోడల్ గానే ఉన్నాయి. అండ్ ఫ్రీ వెయిట్స్ గురించి మాట్లాడుకుంటే తక్కువ అంటూ లేవు, ఎక్కువ అంటూ లేవు. బిగినర్స్ నుంచి అడ్వాన్స్ లిఫ్టర్స్ వరకు కావాల్సిన వెయిట్స్ అన్ని ఉన్నాయి. అండ్ ఇప్పుడు వరకు నేను చూసిన జిమ్స్ లో ఇక్కడ 50 కిలో వెయిట్ ఉందన్నమాట. సో గైస్ ఫైనలీ నెగిటివ్ ఏంటంటే మొత్తం జిమ్ ఎర్రగా ఉంది. నా వీడియో ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు అంతే. ఇది జిమ్ నెగిటివ్ కాదు, లైటింగ్ నెగిటివ్ అనుకుంటా. సో గైస్ అంతే, నెగిటివ్స్ అయితే ఏం లేవు జిమ్ గురించి కానీ ఎక్విప్మెంట్స్ గురించి కానీ. మనకి లోపల ప్లేస్ కూడా మనకి స్పేషియస్ కూడా చాలా బాగుంది, నో ప్రాబ్లం ఎట్ ఆల్. చాలా మంది ఉన్నారు కానీ మిషన్స్ కూడా ఖాళీగా లేవు, నైట్ అయితే ఫుల్ బిజీ ఉంటుంది. సో గైస్ ఇప్పుడు జిమ్ టైమింగ్ గురించి మాట్లాడుకుందాం. మండే టు సాటర్డే మార్నింగ్ 5 నుంచి నైట్ 11 వరకు ఉంటుంది. అండ్ సండే అయితే మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. ఇప్పటి వరకు నేను చూసిన జిమ్స్ లో ఇదే అన్నమాట మనకి ఇంతసేపు ఓపెన్ చేసి ఉండే జిమ్ అంటే. సో గాయస్ మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందన్నమాట, మనకి కూలింగ్ వాటర్ కూడా వస్తుంది. సో గాయస్ ఇదే అన్నమాట రోహిత్ లిఫ్టింగ్ క్లబ్ గురించి నా రివ్యూ. సో గాయస్ ఈ వీడియోలో మీకు రోహిత్ లిఫ్టింగ్ క్లబ్ ఎలా ఉంటుంది, లోపల ఏముంటాయి, ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి, ప్రైసింగ్ ఏంటి, మొత్తం మీకు వివరంగా చెప్పానని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలానే జిమ్ జాయిన్ అనుకుంటున్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇది షేర్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ జిమ్ అండ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.